అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 4వ భాగం. రచయిత మనస్మిత గారు. మా తాతయ్య, నానమ్మ, శివరాం గారు మా ఇంట్లో వాళ్ళని తప్ప బయట ఎవరికీ తెలియడానికే వీల్లేదు. మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే చెప్పుకో, కానీ వాళ్ళైనా బయట లీక్ చేయడానికి వీల్లేదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను అడగాలని కూడా అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాగే నీకు కూడా ఉండొచ్చు. కానీ నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం నువ్వు ఎవరివైనా సరే నేను లెక్క చేయను. ఈ చాందిని అంటే ఏంటో అప్పుడు చూస్తావు, అండర్స్టాండ్ అని చెప్పింది. ఆ తర్వాత నాకు వేరే చాయిస్ కనపడక నేను చేసుకుంటున్నాను అని మనసులో అనుకుంది. అర్జున్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. ఐ సెట్ అండర్స్టాండ్ అని టేబుల్పై కొట్టి మరి అడిగింది. అయినా అర్జున్ కొంచెం కూడా బెదరకుండా నవ్వుతూ ఎస్ మేడం, కానీ నాకు డౌట్ అని అన్నాడు. ఏంటని అడిగింది. ఒకే రూమ్ అన్నారు కదా, మరి ఒకే బెడ్పై పడుకోవడమా అని అడిగాడు అర్జున్. షటప్, నువ్వు సోఫాలో, నేను బెడ్ పైన. అండర్స్టాండ్. ఒకే రూమ్ అని ఎందుకు చెప్పాను అంటే తాతయ్య, నానమ్మ వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుమానం రావద్దని, అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని చాందిని అంటే అర్జున్ కొంచెం ముందుకు వంగి, మరి ఒకే రూమ్లో అంటే మరి మీరు టెంప్ట్ అవ్వరంటారా? అసలే ఇప్పటి వరకు మీరు మగాలని టచ్చే చేయలేదు కదా. టెంప్ట్ అయ్యి ఒకవేళ నా మీదకి వచ్చేస్తే మళ్ళీ నన్ను అనొద్దు, నేనేదో చేశానని అర్జున్ అంటాడు. ఈడియట్, నిన్ను అని చంపడానికి అన్నట్టుగా లేచి అర్జున్ గొంతు వరకు చేయి తీసుకెళ్ళింది. అప్పుడే డోర్ సౌండ్ అయ్యి లాయర్ శివరాం వచ్చారు. ఆ సీన్ చూసి ఇద్దరు షాక్ అయ్యారు. సారీ మేడం అని బయటకు వెళ్తుంటే లోపలికి రండని చాందిని తన సీట్లో కూర్చుంటూ చెప్పింది. లాయర్ లోపలికి వచ్చి అగ్రిమెంట్ కాపీ చాందినికి ఇచ్చాడు. చాందిని ఆ అగ్రిమెంట్ని డీటెయిల్గా చెక్ చేసింది. లాయర్ శివరాం అర్జున్ని చూస్తున్నారు. ఎవరు అసలు ఇతను? ది గ్రేట్ చాందిని ఎలా కదిలించాడు? చాందిని ఇలా ఎప్పుడు ఎవరితో బిహేవ్ చేయలేదు కదా, ఎవరై ఉంటారు ఇతను అని అర్జున్నే చూస్తున్నారు. అర్జున్ వాళ్ళని చూసి ఏంటని కనుబొమ్మలు ఎగరేశాడు. వాళ్ళిద్దరూ మొహాలు తిప్పుకున్నారు. అర్జున్ నవ్వుకున్నాడు. ఒకే ఒకసారి నువ్వు కూడా చెక్ చేసి నీకు ఓకే అని అనుకుంటే సైన్ చెయ్యి, ఆ తర్వాత నేను చేస్తానని చెప్పింది చాందిని. అర్జున్ ఆ అగ్రిమెంట్ని సీరియస్గానే చూస్తూ ఉన్నాడు. శివరాం, లాయర్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. అర్జున్ అలా చూస్తూ ఉంటే మేడం, పెళ్లి చేసుకునేది ఇతన్నా అని లాయర్ కళ్ళతోనే శివరాంని అడిగాడు. నాకు కూడా ఇప్పుడే తెలిసిందని శివరాం అతనికి కళ్ళతోటే సైగ చేసి చెప్పాడు. ఇందులో నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం, వీళ్ళ ముందే అడగమంటారా అని అర్జున్ చాందినిని అడిగాడు. అడుగు అని చెప్దాం అనుకుని మళ్ళీ ఏం అడుగుతాడో ఏంటో అని అనుకుని మీరు కాస్త ఇద్దరు బయటికి వెళ్ళండి, నేను మళ్ళీ పిలుస్తానని చెప్పింది. ఓకే మేడం, ఇద్దరు వెళ్ళారు. ఏంటో అడుగు అని చాందిని అంది. ఇక్కడ నేను మీ భర్తగా యాక్ట్ చేస్తున్నందుకు నాకు జీతం ఇంతనిచ్చారు కదా, ఇది వేరు, నా పిఏ జీతం వేరు కదా అని అన్నాడు. ఇదా నీ డౌట్? వేరు వేరు ఓకేనా, ఇంకేమైనా ఉన్నాయని అడిగింది. ఏంటండి ఇదా అంటున్నారు? ఇది డబ్బుల మ్యాటర్, క్లియర్గా తెలుసుకోవాలి కదా. అసలే మేము చాలా లేనోళ్ళం, పేదవాళ్ళం, మీలా డబ్బునోళ్ళం కాదని అన్నాడు. ఖచ్చితంగా ఎప్పుడో దొరుకుతావు, అప్పుడు చెప్తాను నీ సంగతి, ఇప్పుడు ఏమనను. ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా నీకని అడిగింది. దొరుకుతావుగా, అప్పుడు చెప్తా అన్నప్పుడే అర్జున్ గుటకలు మింగాడు. ఇంకొక డౌట్ ఉంది, అవసరమైనప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ ఉంది అని అన్నారు కదా, అది ఎంతవరకు? అంటే చేతులు పట్టుకోవడం, నడుము పట్టుకోవడం, హగ్గులు ఇచ్చుకోవడం అలాంటివా? కిస్ చేయడం, హగ్ చేయడం ఇలాంటివి కూడా ఇందులో ఉన్నాయా అని అడిగాడు అర్జున్. అంత డీటెయిల్గా ఏమీ చెప్పడం అవసరమా అని ఆ చాందిని కాస్త కోపంగా అనేసరికి, క్లారిటీ మేడం, రేపు మళ్ళీ నేను వేరే ఏదైనా పట్టుకుంటే మీరు సీరియస్ అవుతారు కదా, అందుకని ముందే నేను అన్నీ కూడా అడిగే తెలుసుకుంటున్నాను. చాందినికి కోపం నార్మల్గా రావట్లేదు అతన్ని చూస్తూ ఉంటే, కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని అవును నువ్వు చెప్పినవి కూడా మాత్రమే అని చెప్పింది. ఓకే, మరి అనుకోకుండా ఒకవేళ నేను మిమ్మల్ని కిస్ చేసినా, హక్ చేసినప్పుడు ఏం చేస్తారని అడిగాడు. నువ్వు చేసిన సిచ్యువేషన్ బట్టే ఉంటుందని అంది. ఓకే మేడం, ఇప్పుడే సైన్ చేయమంటారని అడిగాడు. ఎస్, బాగా ఆలోచించుకొని సైన్ చేయి, రూల్స్ తప్పితే మాత్రం చాలా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాందిని శివరాంని, లాయర్ని లోపలికి పిలిచింది. ఇద్దరు లోపలికి వచ్చారు. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి మీ ఇద్దరు సాక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికీ తెలియడానికే వీల్లేదు, మన మధ్యలోనే ఉండాలిది అని చెప్పింది. ఎస్ మేడం అని వాళ్ళిద్దరూ అన్నారు. నీకు కలిపి చెప్పాను అని అర్జున్ని అంది. ఇంతకు ముందే చెప్పారు కదా, ఓకే అని అన్నాను కదా, సైన్ చేయమంటారా అని అన్నాడు. చాందిని తల ఊపాక అర్జున్ సైన్ చేశాడు. చాందిని కూడా సైన్ చేసింది. ఒక కాపీ అర్జున్కి, ఒక కాపీ చాందినికి ఇచ్చారు. శివరాం గారు, రిజిస్టర్ ఆఫీస్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయండి, ఈరోజే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, మీ ఇద్దరే సాక్షి సంతకాలు కూడా పెట్టాలని చెప్పింది. మేడం, నేను కొంచెం మీతో పర్సనల్గా
మాట్లాడాలని శివరాం అన్నాడు. అర్జున్ లాయర్ గారు తీసుకొని మీరు కొంచెం బయట వెయిట్ చేయండి అని అంది చాందిని. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు. చెప్పండి ఏంటని అడిగింది. అర్జున్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అమ్మ, బాగా ఆలోచించి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా అని అడిగితే 1 ఇయర్ లీగల్గా తనే నీ భర్త, ఆ విషయం గురించి ఆలోచించావా అని అడిగాడు. ఎస్ అంకుల్, ఆలోచించి తీసుకున్నాను. నాకు ఇంతకు మించి వేరే దారి దొరకట్లేదు. అర్జున్ కొంచెం ఎక్కువ మాట్లాడతాడు కానీ మంచివాడే. మీరే చూస్తున్నారు కదా, జాయిన్ అయ్యి 3 డేస్ అయింది అంతే. వర్క్ చాలా బాగా చేస్తున్నాడని అంది. అర్జున్ బాగా వర్క్ చేస్తున్నాడు, అందులో డౌట్ లేదు. కానీ ఇది పెళ్లి విషయం ఏం తెలుసుకోకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటామని అడిగాడు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు అంకుల్ నాకు. అర్జున్ వెనక ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది, అది తెలుసుకోవాలన్నా కూడా ఇదే దారి, దగ్గరుంటేనే కనిపెట్టగలనని. ఏమో నాకైతే మీరు తొందరపడుతున్నారేమో అనిపిస్తోందని శివరాం అన్నాడు. మీరున్నారు కదా అంకుల్, ఏదైనా జరిగినా చూసుకోవడానికి. వెంటనే రిజిస్టర్ ఆఫీస్లో ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి. మేము డ్రెస్సెస్ని చేంజ్ చేసుకుని డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తామని అంది. సరే మేడం, మరి రింగ్స్ ఏమైనా కొనమంటారా అని అడిగాడు శివరాం. ఓ అదొకటి కూడా ఉంది కదా, నేనే వచ్చేటప్పుడు రింగ్స్ని తీసుకుని వస్తాలే, మీరు ఇంకా వెళ్ళండి అనింది. సరే అని శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివరాం బయటికి వచ్చాక ఏంటి సార్, మేడంకి బాగా నచ్చ చెప్పారా అని అడిగాడు అర్జున్. ఒక విషయం బాగా నువ్వు గుర్తుపెట్టుకో, చాందిని నాకు కూతురు లాంటిది. తన విషయంలో కనుక ఏదైనా పొరపాటు అన్యాయం కనుక చేస్తే మాత్రం నిన్ను నేను చంపడానికి కూడా వెనకాడని అన్నాడు. అయ్యో ఏంటి సార్ మీరు మరి నన్ను నెగిటివ్ యాంగిల్లోనే చూస్తున్నారు. నేను హీరోని సార్, విలని కాదు, అందులోనూ పేద హీరోని. నేనేం చేయగలను సార్ అని అన్నాడు. లాయర్ గారు ఇతను చూస్తే ఏదైనా యాంగిల్లో మీకు పేదవాళ్ళ కనిపిస్తున్నాడా అని అడిగాడు శివరాం. లే శివరాం గారు, నాకు ఇతను ఏ యాంగిల్లోనూ కూడా పేదవాళ్ళ కనిపించట్లేదని చెప్పాడు లాయర్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, ఏం చేయలేను. నా మొహం చూసి అందరూ కూడా అలాగే అనుకుంటారని అన్నాడు. నేను చెప్పింది బాగా తలకెక్కించుకో, బీ కేర్ఫుల్ అని శివరాం లాయర్ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. చాందిని బయటకు వచ్చి అర్జున్ బయటకు వెళ్ళాలి పద అని అంది. ఇంకా టైం ఉంది కదా మేడం, నాతో ఏమైనా రొమాంటిక్గా మాట్లాడాలా అని దగ్గరగా వచ్చి అడిగాడు. ఈ వేషాలే తగ్గిస్తే మంచిది పద అని అంటూ అతన్ని బయటకు తీసుకుని వెళ్ళింది. కారులో డ్రైవింగ్ సీట్లో చాందిని కూర్చొని కార్ని స్టార్ట్ చేసింది. ఇప్పటికైనా చెప్తారా ఎక్కడికి మనం వెళ్తున్నాము అని అడిగాడు అర్జున్. కార్ డ్రైవ్ చేస్తూ ఫస్ట్ జ్యువెలరీ షాప్కి రింగ్స్ తీసుకోవాలి, ఆ తర్వాత షాపింగ్ మాల్కి అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు షాపింగ్ మాల్కి అని అడిగాడు. అది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, ఇవన్నీ కూడా అవసరం అంటారా అని అడిగాడు. తాతయ్య కోసం ఇవన్నీ కూడా అవసరమే, నేను ఇష్టపడి ఈ పెళ్ళి చేసుకున్నానని ఆయన నమ్మాలి కదా, ఆయన దగ్గర జాగ్రత్తగా మేనేజ్ చేయి, ఎక్కడ ఏ డౌట్ రాకూడదని అంది. అవును, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్తా అన్నావు కదా, మరి దానికి స్టోరీ ప్రిపేర్ చేసావా లేకపోతే నేను చెప్పనా అని అన్నాడు. నేను ఆల్రెడీ చేశాను, నువ్వు నా పిఏవని చెప్తాను. పిఏని పెళ్లి చేసుకుంటా అంటే మీరు ఒప్పుకోరని ఎన్ని రోజులు ప్రేమ విషయం దాచానని చెప్తాను. మరి ఫస్ట్ లవ్ ఎవరు చేశారంటే ఏం చెప్తావు? అండ్ నేను పిఏగా జాయిన్ అయ్యి 3 డేసే కదా అయ్యింది, ఆ విషయం మీ తాతయ్యకి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఫస్ట్ నువ్వు నన్ను ఎక్కడో చూసి లవ్ చేసి నా వెంటపడి పిఏగా జాయిన్ అయ్యావని చెప్తాను. నా గురించే నీకు అంతకుముందు తెలుసు, నిన్ను ప్రేమించే విషయం నేను రియలైజ్ అవ్వలేదని చెప్తాను. నువ్వు నన్ను ఫస్ట్ ఎక్కడ చూసావనేది నువ్వే చెప్పుకో. నీ పేరెంట్స్, నీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పాలో కూడా నువ్వు బాగా ప్రిపేర్ అవ్వని కార్ ఆపింది చాందిని. కార్ ఎందుకు ఆపారు ఇప్పుడు అని అడిగాడు అర్జున్. షాప్ వచ్చింది దిగు అని అంది. చాందిని కూడా దిగుదు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. చెప్పండి మేడం. చెప్పండి సార్, ఏం కావాలి మీకు అని సేల్స్ ఉమెన్ అడిగింది వాళ్ళిద్దరిని చూస్తూ. నువ్వు సెలెక్ట్ చేయి, నేను చిన్న కాల్ మాట్లాడేసి వస్తాను అని అంటూ చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెడ్డింగ్ రింగ్స్ చూపియండి అని అర్జున్ ఆ సేల్స్ ఉమెన్తో చెప్పాడు. అందులో 2 మ్యాచింగ్ రింగ్స్ సెలెక్ట్ చేశాడు అర్జున్. మీ టేస్ట్ సూపర్ సార్ అని ఆ సేల్స్ ఉమెన్ అంది. యా ఐ నో అని నవ్వుతూ రింగ్స్ చూస్తున్నాడు. ఆ సేల్స్ ఉమెన్ అర్జునే చూస్తోంది. అప్పుడే చాందిని వచ్చి గొంతు సవరించుకొని అయిపోయిందా సెలెక్ట్ చేయడం అని అడిగింది. ఇదిగో చూడండి, నాకు ఇవి 2 బాగా నచ్చాయని చూపెట్టాడు. నైస్, ఇవి ప్యాక్ చేయండి అని డెబిట్ కార్డ్ ఇచ్చింది. బిల్ అయిపోయి వెళ్ళిపోయే ముందు అర్జున్ నువ్వు పద, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అనగానే సరే అని అర్జున్ ముందుకు వెళ్ళిపోయాడు. చాందిని వెనక్కి వచ్చి చేసే పని మీద శ్రద్ధ చూపెడితే బాగుంటుంది, వచ్చిన మనుషుల మీద కాదు, అర్థమైందనుకుంటా అని సీరియస్ లుక్ ఒకటి ఇచ్చింది. చాందిని చూసే చూపుకి ఆ సేల్స్ ఉమెన్కి భయం వేసింది. ఎస్ మేడం, సారీ మేడం అని చెప్పింది. చాందిని బయటకు వచ్చి కార్ ఎక్కింది. డైరెక్ట్ షాపింగ్ మాల్ ముందే ఆగింది. లోపలికి వెళ్ళారు. ఇప్పుడు కూడా మీకు కాల్ చేస్తారా, నేనే సెలెక్ట్ చేయాలా అని అర్జున్ అడిగాడు. నేను వస్తాను పద అని చాందిని లోపలికి వెళ్ళింది. ఒక పని చేద్దాం, నాకు మీరు సెలెక్ట్ చేయండి, మీకు నేను సెలెక్ట్ చేస్తా, అలా అయితే మీ తాతయ్యకి అసలే డౌట్ కూడా రాదు కదా అని అన్నాడు.
చాందినికి కూడా ఆ ఐడియా బాగా నచ్చింది. సరే పద, ఫస్ట్ నేను సెలెక్ట్ చేస్తా, తర్వాత నువ్వు నాకు చేద్దు కానీ అని మెన్స్ సెక్షన్లోకి తీసుకెళ్ళింది చాందిని. అన్నీ చూసి బ్లాక్ సూట్లో లోపల లైట్ గ్రీన్ షర్ట్ సెలెక్ట్ చేసింది. ఎలా ఉందని కనుబొమ్మలు ఎగరేసి అడిగింది. ట్రై చేశాక చెప్తాను ఎలా ఉందో, ఇప్పుడు మీకు సెలెక్ట్ చేస్తానని లేడీస్ సెక్షన్లోకి తీసుకెళ్లాడు. వైట్ శారీపై గ్రీన్ డిజైన్ వచ్చింది సెలెక్ట్ చేశాడు. ఇద్దరు ఒకేసారి ట్రై చేద్దామని ఇద్దరు ట్రయల్ రూమ్లోకి వెళ్ళారు. కొంచెంసేపటికి అర్జున్ బయటకు వచ్చాడు. ఇంకా చాందినియే రాలేదు. అక్కడ ఉన్న అందరు లేడీస్ అర్జున్నే చూస్తున్నారు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అర్జున్ చాందిని కోసమే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే చాందిని కూడా ట్రయల్ రూమ్ నుంచి డోర్ తీసుకొని బయటకు వచ్చింది. అక్కడ ఉన్న అందరి మగాళ్ళ కళ్ళు చాందిని వైపే వెళ్ళాయి. అర్జున్ కనురెప్ప కూడా కొట్టకుండా అలాగే ఆమెనే చూస్తున్నాడు. చాందిని కూడా అర్జున్నే చూస్తుంది. ఎలా ఉందని కళ్ళతో అడిగింది. అర్జున్ దగ్గరగా వెళ్ళి చాందినిని మిర్రర్ ముందు నిలబెట్టి తన పక్క నిలబడ్డాడు. అందరూ వీళ్ళనే చూస్తున్నారు. ఐ థింక్ ఇద్దరికి డ్రెస్సెస్ బాగా సూట్ అయ్యాయి అనుకుంటా కదా అని చాందిని అడిగింది. హా అని మాత్రమే అని మిర్రర్లో ఉన్న చాందినిని అలాగే అపురూపంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడూ వాగుతూనే ఉంటావు కదా, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు ఏంటి అని చాందిని అర్జున్ వైపు చూస్తూ అడిగింది. నీ అందం నా నోటికి తాళం వేసింది మరి అని అంటూ అర్జున్ మెల్లగా అన్నాడు. ఏంటి అని వెనక్కి తిరిగి అర్జున్ని అలాగే చూసింది. ఏం లేదు పద, టైం అవుతోంది అని అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్ ముందే కార్ని ఆపింది చాందిని. ఏమైనా నర్వస్గా ఉన్నారా మేడం అని అడిగాడు. అర్జున్ చాందిని వైపే చూస్తూ నాకెందుకు నర్వస్, నేనేం లేను అని చాందిని స్టీరింగ్ని గట్టిగా పట్టుకుంది. అర్జున్ అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు. సరే పదండి మేడం, లేట్ ఎందుకని అన్నాడు. పద అని కార్ దిగింది. అక్కడ ఆల్రెడీ లాయర్ శివరాం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కార్ దిగే చూసి లాయర్ గారు నా కళ్ళకి ఎలా అనిపిస్తోందో మీకు కూడా అలా అనిపిస్తోందా అని అడిగాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా, అవునా, నాకు కూడా అలాగే అనిపిస్తున్నారు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అని అన్నాడు లాయర్. ఇద్దరు వాళ్ళని అలాగే రెప్ప ఆర్పకుండా చూస్తూనే ఉన్నారు. చాందిని పిలిచినా పలకలేదు. మేనేజర్ గారు మిమ్మల్ని మేడం పిలుస్తోందని అర్జున్ గట్టిగా పిలిచాడు. అప్పుడు తేరుకొని సారీ మేడం పదండి రెడీగా ఉన్నాయి, లోపలికి వెళ్దామన్నాడు. అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఇద్దరు కలిసి సైన్ చేశారు. రింగ్స్ కూడా మార్చుకున్నారు, దండలు కూడా మార్చుకున్నారు. లాయర్ శివరాం ఇద్దరు కూడా సాక్షి సంతకాలు చేశారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ చాందిని అర్జున్ అని అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పారు వాళ్ళిద్దరికీ. అలా వాళ్ళ పేర్లు వినగానే చాందిని అర్జున్లు ఇద్దరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం అని లాయర్ శివరాం ఇద్దరూ కూడా చాందినికి అర్జున్కి చెప్పారు. అందరికీ కూడా ఒకేసారి థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చారు వాళ్ళిద్దరూ. శివరాం గారు మేమింకా ఇంటికి వెళ్తున్నాం, ఏదైనా అర్జెంట్ ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పి చాందిని అర్జున్ ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. ది గ్రేట్ చాందిని మ్యారేజ్ ఇలా ఇంత సింపుల్గా జరుగుతుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని లాయర్ అన్నాడు. అది చూసే అదృష్టం మనకే దక్కిందని శివరాం అన్నాడు. ఇద్దరు ఎవరి దారిలో వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. కారులో చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తోంది. మేడం అని అర్జున్ అనగానే ఇంట్లో చాందిని అని పిలు, ఆఫీస్లో మాత్రం మేడం, అర్థమైందని చాందిని అంది. ఓకే చాందిని అని అర్జున్ అన్నాడు. మొదటిసారి అర్జున్ తన పేరు పిలవడంతో ఒక నిమిషం అలా ఉండిపోయింది. వెంటనే తేరుకుంది. కానీ చాందిని కంటే చందు, బేబీ, డార్లింగ్, స్వీట్ హార్ట్ ఇంకా బాగుంటాయి కదా అని అన్నాడు. చాందిని కోపంగా చూసింది. అరే అలా చూడకు, నేనే చెప్పే దాంట్లో లాజిక్ ఉంది, నువ్వే ఆలోచించు. మనిద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం అవునా, అలాంటప్పుడు లవర్స్ ఎక్కడైనా మామూలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటారా? బుజ్జి, స్వీటీ, చిన్ని, కన్నా, బంగారం, అబ్బో ఇంకా ఇలా చాలా పేర్లే ఉన్నాయని చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు అర్జున్. స్టాప్ ఇట్ అని చాందిని గట్టిగా అంటూ కారాపేసింది. నన్ను స్టాప్ చేయమని చెప్పాక నువ్వెందుకు కార్ స్టాప్ చేశావు అని అన్నాడు అర్జున్. నాకు ఇరిటేట్ తెప్పించకు, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, ఏదో ఒకటి పిలు, కొంచెం సైలెంట్గా కూర్చో అని కార్ని మళ్ళీ స్టార్ట్ చేసింది. అర్జున్ సైడ్కి తిరిగి నవ్వుకుంటూ ఉన్నాడు. ఇప్పుడే ఏమైంది చందు బేబీ, ముందు ముందు ఉందిగా నీ సంగతి అని మనసులోనే అనుకున్నాడు. ఇద్దరూ కలిసి చాందిని వాళ్ళ ఇంటికి బయలుదేరి వాళ్ళ ఇంటి ముందు దిగారు. మీ ఇల్లు భలే పెద్దగా ఉందే చందు అని అన్నాడు. చాందిని కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని అర్జున్ని లోపలికి తీసుకెళ్ళింది. జానకి వీళ్ళిద్దరిని చూడగానే అయ్యగారు, పెద్దమ్మగారు తొందరగా బయటికి రండి అని పిలిచింది. సారీ అరిచింది. జానకమ్మ ఎందుకు అలా అరుస్తున్నావు, మెల్లగా చెప్పని చాందిని కోపడింది. ఏమైంది జానకి, ఎందుకు అలా అరుస్తున్నావు అను సావిత్రి, రాజన ఇద్దరూ కలిసి బయటకు వచ్చి వీళ్ళని చూసి షాక్తో అలాగే నిలబడిపోయారు. చీరలో మెరిసిపోతున్న మనవరాలను చూసి సంతోషపడాలో, చేతులపై దండలు పక్కనే ఉన్న అబ్బాయిని చూసి షాక్ అవ్వాలో తెలియని సిచ్యువేషన్లో ఇద్దరు ఉన్నారు. తాతయ్య, నానమ్మ, నా భర్త, మీ మనవడు, ఇతని పేరు అర్జున్. ఈరోజే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాం, అర్జున్ ఆశీర్వాదం తీసుకుందాం రా అని అంటూ ముందుకు తీసుకుని వెళ్ళింది. వాళ్ళిద్దరి చేతులు వీళ్ళిద్దరి పాదాలు తాకినప్పుడు
రాజారాం సావిత్రి తేరుకున్నారు. జానకి అక్షింతలు హారతి తీసుకురా పో అని సావిత్రి చెప్పింది. జానకి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చింది. ఇద్దరి తలలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు వాళ్ళిద్దరూ. తర్వాత హారతి ఇచ్చి బొట్టు పెట్టింది. ఇంకా అలా నిలబడ్డారేం బాబు, లోపలికి రండి, వచ్చి కూర్చోండి అని చెప్పింది సావిత్రి. నన్ను మీరు అని పిలవకండి అమ్మమ్మ, నేను మీ మనవణ్ణే కదా, ఏమంటారు తాతయ్య, నిజమే చెప్పాను కదా అని అన్నాడు అర్జున్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రాజారాం, అవును నిజమే, నా మనవరాలను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకు మనవడివే అవుతావు. ఏంటి చాందిని ఇదంతా ఇప్పటికైనా చెప్తావా అని సీరియస్గా రాజారాం అడిగాడు. ఫస్ట్ అర్జున్ లవ్ చేశాడు తాతయ్య, తర్వాత నేను లవ్ చేశాను. కానీ అర్జున్ డబ్బులున్నవాడు కాదు, ఇప్పుడు నా పిఏగా వర్క్ చేస్తున్నాడు. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని ఇన్ని రోజులు మీకు ఈ విషయం గురించి చెప్పలేదని చాందిని అన్నది. ఇన్ని రోజులు చెప్పలేదు సరే, కానీ వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాలని నీకు కండిషన్ పెట్టినప్పుడైనా నువ్వు మరి ఎందుకు చెప్పలేదు మాతో అని రాజారాం అన్నాడు. అప్పుడు నేను చెప్తే నేను అబద్ధం చెప్తున్నా అని మీరు అనుకుంటారని డైరెక్ట్గా పెళ్లి చేసుకొని వస్తే మీరు నమ్ముతారని చెప్పలేదు తాతయ్య అని అంది. నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అని అర్జున్ని రాజారాం అడిగాడు. ఇక్కడ ఉండరు తాతయ్య, ఊర్లో ఉంటారు వాళ్ళు. పెళ్లి విషయం కూడా వాళ్ళకి నేను ఇంకా చెప్పలేదు, తెలీదు. తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు. డబ్బున్న వాళ్ళంటే వాళ్లకు నచ్చదు. కొన్ని రోజుల తర్వాత నేనే వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఒప్పిస్తాను అని చెప్పాడు అర్జున్. ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నాడు అని చాందిని అర్జున్నే చూసింది. చాందిని చూపు అర్జున్కి అర్థమయ్యి, నువ్వేమైనా తక్కువ తిన్నావా, నువ్వు చెప్పినవైనా కూడా అబద్ధాలే కదా, పైగా నన్నంటున్నావు మళ్ళీ అని అన్నట్టుగా మనం చూశాడు. సరే ఇద్దరు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం చేదురు గాని అని అంది సావిత్రి. అలాగే నానమ్మ పద అని అర్జున్ చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళింది. మొదటిసారి చాందిని తన చేతిని పట్టుకోవడంతో అర్జున్ ఆ చేయిని చూస్తున్నాడు. అబ్బాయి బాగున్నాడు కదండి, ఈడు జోడు చూడముష్టగా ఉన్నారని సావిత్రి అంది. మనకు తెలియని విషయం ఇందులో చాలా ఉంది. నా మనవరాలు అంత ఈజీగా పెళ్లి చేసుకుందంటే నేను నమ్మలేనని తన మనసులో అనుకున్నాడు. ఏంటి రాజా, ఏం మాట్లాడవని సావిత్రి అడిగింది. బాగున్నారని మాత్రమే అన్నాడు. ఏంటి రాజా, ఏం మాట్లాడవని సావిత్రి అడిగింది. బాగున్నాడని మాత్రమే అన్నాడు. డబ్బు లేకపోతే ఏంటి, అబ్బాయి మంచివాడైతే చాలు. నేను జానకికి చెప్పి ఇంకొన్ని వెరైటీస్ చేయమని చెప్తానని సావిత్రి కిచెన్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా అబ్బాయి డబ్బున్నవాడు కాదంటే నేను నమ్మను. ఆ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు, కావాలని దాచిపెడుతోంది. అసలు వీళ్ళిద్దరూ దాచడానికి ట్రై చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత నా బ్రెయిన్కి పని చెప్పారు. చూస్తా నా నుండి వీళ్ళిద్దరూ ఎలా తప్పించుకుంటారో అని తన మనసులో అనుకున్నాడు. రూమ్లోకి వెళ్ళాక అర్జున్ చేయి వదిలింది. ఇదే నా రూమ్, ఇప్పటి నుంచి నీది కూడా అని. బాత్రూమ్, ఇది సోఫా, నువ్వు పడుకునేది ఇక్కడే అని చాందిని చెప్తూ ఉంటే, అది గ్లాస్, నేను వాటర్ తాగొచ్చా అని. ఇది కుర్చీ, నేను కూర్చోవచ్చా, అది బాల్కనీ, నేను నిలబడవచ్చా, ఇంకా చెప్తూ ఉంటే షటప్ నచ్చింది. అర్జున్ నవ్వుతున్నాడు. నీకు ఫస్టే చెప్పాను, ఎదవేషాలు వేయకు, తక్కువగా మాట్లాడు, నన్ను ఇరిటేట్ చేయకని చెప్తే నీకు అర్థం కాదానంది. అది కాదు చందు అని చెప్పబోతూ దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. యూ ఇడియట్, ఏం చేస్తున్నా వదులని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే మీ నాన్నమ్మ వస్తోందని మెల్లిగా చెవిలో చెప్పాడు. చాందిని సైలెంట్ అయిపోయింది. ఏం చేస్తున్నారమ్మా, ఎందుకు ఆలస్యం అని సావిత్రి లోపలికి రాబోతూ చూసి బయటే ఆగిపోయింది. తొందరగా రండమ్మా, భోజనం చల్లారిపోతోంది అని చెప్పి వెళ్ళిపోయింది. మెల్లిగా అర్జున్ చాందిని వదిలాడు. నీకెలా తెలుసు మా నాన్నమ్మ వస్తుందని అడిగింది. అమ్మమ్మ పట్టీల చప్పుడు విని గుర్తుపట్టాను. ఇంతకు ముందే విన్నావుగా, అప్పుడే ఎలా గుర్తుపెట్టుకున్నావు అని అడిగింది. నేనంతే, ఒక్కసారి విన్నా చూసినా అలా గుర్తుండిపోతాయి అంతే అని చాందిని మొహంపై పడే హెయిర్ని సరిచేస్తూ చెప్పాడు. అర్జున్ చేయిపై కొట్టి, ఈ వేషాలే వద్దనేది, వెళ్ళి ఫ్రెష్ అవుపో అని అంది. ఇది మరీ బాగుంది, డ్రెస్ లేకుండా నేనెలా ఫ్రెష్ అవుతానని అన్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి తెమ్మని చెప్తాను అని చాందిని వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం అని అర్జున్ ఆపాడు. ఏంటని చాందిని వెనక్కి తిరిగి అడిగింది. నా సైజ్ తెలియకుండా అలా ఎలా నా కోసం తీసుకుంటావని అడిగాడు. షాప్లో నీ షర్ట్ సైజ్ చూశానులే, నాకు ఐడియా ఉందని వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. మళ్ళీ ఏంటని అడిగింది. షర్ట్ సైజ్, మరి ప్యాంట్ సైజ్ కూడా తెలుసా, ఓకేనా అని అంటుంటే, అది కాదు లోపల సైజ్ వద్దా అని అడిగాను. చాందిని అలాగే నిలబడిపోయింది. అర్జున్ దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు. అర్థమైందా, మళ్ళీ చెప్పాలా అని అనగానే అవసరం లేదని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది. అర్జున్ నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు. ఈ అమ్మాయిని టీస్ చేయడం చాలా ఈజీ చందు బేబీ, చాలా తెలియగలదాని అని అనుకుంటావు, కానీ ఈ లైఫ్కి నా చేతిలో బుక్ అయిపోయావని అనుకున్నాడు. చాందిని కిందకు వెళ్ళి పని వాళ్ళకి కావాల్సినవన్నీ లిస్ట్ రాసిచ్చి పైకి వెళ్తుంటే బాబాయ్ అని కాంతం ఎంట్రీ ఇచ్చింది. నా కొడుకు కంటే గొప్పవాడు ఇప్పుడు చేసుకున్నవాడా, ఒక అనాథుడికి అయినా ఇచ్చి చేస్తావు కానీ నా కొడుకు చేయవా నరుస్తుంది. ఈ అరుపులకు అర్జున్ కూడా బయటకు వచ్చాడు. అత్త మాట్లాడే ముందు చూసి మాట్లాడు, నువ్వు మాట్లాడేది నా భర్త గురించి ఎవరు వేలెత్తి చూపెట్టినా కూడా నేనేం చేస్తానో నాకే తెలియదు. అనవసరంగా నా సహనాన్ని పరీక్షించకు అని అంది కోపంగా చాందిని మాటలు విన్న అర్జున్ నవ్వుతూ కిందకొస్తున్నాడు. చూసావా బాబాయ్, అది ఎంత మాటలంటుంది,
పెద్ద చిన్న గౌరవం లేకుండా అని అంది. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అర్జున్ ఏ రకంగా సమాధానం చెప్పనున్నాడు? అసలు అర్జున్ ఎవరు? ఎందుకు తను ఏరుకోరి చాందిని దగ్గర పిఏగా చేరాడు? మరి అర్జున్ వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.